మీరు అండర్ 20,000 లో మంచి మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారా? నేను ఒక 5 బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తాను. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఏ మొబైల్ కొనాలి ఏంటి అనేది అస్సలు అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందులో వచ్చేసరికి నేను 5 బెస్ట్ మొబైల్స్ అయితే చెప్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వచ్చేసరికి గేమింగ్ ఫోన్స్ ఉన్నాయి, బెస్ట్ కెమెరా మొబైల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకెందుకు లేటు ఆ మొబైల్స్ ఏంటో చూసేద్దామా? టాప్ 5 మొబైల్ వచ్చేసరికి రియల్మీ P1 Pro. ఈ మొబైల్ వచ్చేసరికి 5G తో వస్తుంది. అండర్ 20,000 లో ద బెస్ట్ ఫోన్ అయితే ఇది. అలాగే దీని డిస్ప్లే గురించి చూసుకుంటే 6.7 ఇంచెస్ తో వస్తుంది. సూపర్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz తో అయితే వస్తుంది. అలాగే స్నాప్ డ్రాగన్ వచ్చేసరికి 6 Gen ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అలాగే Android 14 తో అయితే వస్తుంది. అలాగే దీని ఛార్జింగ్ గురించి వచ్చేసరికి 45 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. రియల్మీ P1 Pro కెమెరా ఫీచర్స్ చూసుకుంటే డ్యూయల్ కెమెరాతో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇందులో మనం మెయిన్ గా చూసుకుంటే సోనీ కెమెరాతో అయితే వస్తుంది. అలాగే AI సెల్ఫీ కెమెరా, టెలిఫోటో, పోర్ట్రేట్ కెమెరాతో అయితే వస్తుంది. అలాగే మెయిన్ గా దీని స్పీకర్స్ చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో అయితే వస్తుంది. దీని ర్యామ్ స్టోరేజ్ వచ్చేసరికి 8+128 GB తో అయితే వస్తుంది. ఇది కేవలం 20,999 రూపాయలకి అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి అండర్ 20,000 లో బెస్ట్ ఫోన్ అయితే నేను చెప్తున్నాను. కెమెరా క్వాలిటీ గానీ, డిస్ప్లే క్వాలిటీ గానీ చాలా సూపర్ గా అయితే ఉంది. ఈ మొబైల్ మీరు 20,000కి తీసుకుందాం అనుకుంటే ద బెస్ట్ ఫోన్ అయితే నేను చెప్తున్నాను. టాప్ 5 లో రియల్మీ P1 Pro మొబైల్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ టాప్ 4 మొబైల్ చూసుకుంటే Vivo T3. ఈ మొబైల్ వచ్చేసరికి 8+128 GB తో అయితే వస్తుంది. అలాగే దీని డిస్ప్లే గురించి చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో అయితే వస్తుంది. అలాగే దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz తో అయితే వస్తుంది. అలాగే దీని ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7200 తో అయితే వస్తుంది. అలాగే Android 14 తో అయితే వస్తుంది. 3 years సెక్యూరిటీ అప్డేట్ కూడా ఇస్తున్నారు. అలాగే దీని బ్యాటరీ విషయం చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్స్ ఛార్జర్ తో అయితే వస్తుంది. అలాగే కెమెరా విషయం చూసుకుంటే డ్యూయల్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. దీని కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. అలాగే ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే 8+128 GB తో అయితే వస్తుంది. దీని ప్రైస్ మనం చూసుకుంటే 19,999 రూపాయలకి అయితే వస్తుంది. టాప్ 4 లో Vivo T3 అయితే ఉంది. ఇది కూడా బెస్ట్ ఫోన్ అయితే అనొచ్చు. అలాగే టాప్ 3 మొబైల్ చూసుకుంటే నథింగ్ CMF ఫోన్ అయితే లాంచ్ అయింది. దీని బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే మళ్ళీ మార్చారు. చాలా కొత్తగా డిఫరెంట్ గా అయితే ఉంది. ఫస్ట్ లో మన నథింగ్ ఫోన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ LED అయితే వచ్చేది. దీనికైతే మనకి బ్యాక్ సైడ్ మనకి ప్యానల్ లో స్క్రూ టైప్ అయితే ఇచ్చారు. ఈ ఫోన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అండర్ 20,000 బడ్జెట్ లో. నథింగ్ CMF డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ తో ఫుల్ HD ప్లస్ LTPS AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే దీని రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 Hz అయితే ఇస్తున్నాడు. అలాగే దీని ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7300 అయితే వస్తుంది. Android 14 అయితే వస్తుంది. 3 years సెక్యూరిటీ అప్డేట్ కూడా ఇచ్చాడు. అలాగే బ్యాటరీ విషయం చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో అయితే ఇచ్చాడు. 33 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నాడు. అలాగే కెమెరా విషయం చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నాడు. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అలాగే దీని స్టోరేజ్ ర్యామ్ చూసుకుంటే 6+128 GB అయితే వస్తుంది. దీని ప్రైస్ మనం చూసుకుంటే 15,999 రూపాయలకి అయితే వస్తుంది. టాప్ 3 లో చూసుకుంటే నథింగ్ CMF ఫోన్ అయితే ఉంది. నెక్స్ట్ టాప్ 2 మొబైల్ వచ్చేసరికి OnePlus Nord 3 5G అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్ ప్రైస్ మనకు వచ్చేసరికి 20,999 రూపాయలకి అయితే వస్తుంది. అలాగే OnePlus Nord డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ అయితే వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది. 1.5K సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 Hz తో అయితే వస్తుంది. అలాగే ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 9000 అయితే వస్తుంది. అలాగే Android 13 అయితే వస్తుంది. బ్యాటరీ విషయం చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే దీని ఛార్జర్ విషయం చూసుకుంటే 80 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తుంది. అలాగే కెమెరా విషయం చూసుకుంటే ట్రిపుల్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అలాగే దీని స్పీకర్స్ చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. దీని స్టోరేజ్ ర్యామ్ చూసుకుంటే 8+128 GB తో అయితే వస్తుంది. అలాగే దీని ప్రైస్ వచ్చేసరికి 20,999 రూపాయలకి అయితే వస్తుంది. టాప్ 2 లో OnePlus Nord 3 5G అయితే ఉంది. అలాగే నెక్స్ట్ టాప్ 1 మొబైల్ చూసుకుంటే Moto Edge 50 Fusion అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్ మనం చూసుకుంటే కలర్ గానీ, డిస్ప్లే క్వాలిటీ గానీ చాలా సూపర్ గా అయితే ఉంది. అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి మనం వాటర్ లో ముంచినా ఏమవదు. దీని డిస్ప్లే గురించి మనం చూసుకుంటే ఫుల్ HD ప్లస్ ఎండ్లెస్ ఎడ్జ్ కర్వ్ తో అయితే వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 144 Hz అయితే ఇస్తున్నాడు. ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. అలాగే Android 14 ప్లస్ 4 years సెక్యూరిటీ అప్డేట్ కూడా ఇస్తున్నాడు. దీని బ్యాటరీ విషయం చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నాడు. అలాగే 68 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నాడు. కెమెరా విషయం వచ్చేసరికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అయితే వస్తుంది. దీని స్టోరేజ్ ర్యామ్ చూసుకుంటే
8+128GB తో అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 22,999 రూపాయలకి అయితే వస్తుంది. టాప్ 1 లో చూసుకుంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే ఉంది. టాప్ 5 మొబైల్స్ అయితే ఇవి. 20,000 రేంజ్ లో మీరు మొబైల్ తీసుకుందాం అనుకుంటే ఈ 5 మొబైల్స్ లో మీరు తీసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి.